నమస్కారం. యూత్ కౌంటర్‌కు స్వాగతం. ఈ వారం యూత్ కౌంటర్‌లో భాగంగా మనం ఆహ్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పబ్లిక్ పాలసీ జరుగుతుంది. చాంగ్‌మాయ్ యూనివర్సిటీలో, థైలాండ్‌లో జరుగుతుంది. అంతర్జాతీయంగా సుమారు 13,000 మంది ఒక 70 ఆహ్, ఆహ్, దేశాల నుంచి ఇక్కడ పబ్లిక్ పాలసీలో వచ్చేసి విధి విధానాలు ఎలా ఉండాలి, పబ్లిక్ పాలసీస్ ఎలా రూపొందించాలి, తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా రివ్యూ చేయాలి, అనేకమైన అంశాల మీద అటు విద్య, ఆరోగ్య, హౌసింగ్ రంగంలో కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, సోషల్ జస్టిస్ కానివ్వండి, ఎకనామిక్ పాలసీస్ కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే అనేక రంగాల మీద ఇక్కడ పాలసీ రీసెర్చర్స్, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, కన్సల్టెంట్లు, గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ థైలాండ్‌లోని చాంగ్‌మై అంతర్జాతీయ సెంటర్ ఏదైతే ఉందో కన్వెన్షన్ సెంటర్‌లో అందరూ ఇక్కడ పాల్గొంటున్నారు. చాంగ్‌మై యూనివర్సిటీ అంటే నార్త్ థైలాండ్‌లో ఉన్న అతిపెద్ద యూనివర్సిటీలో ఒకటిగా ఉన్న చాంగ్‌మై యూనివర్సిటీ ప్రపంచ ఖ్యాతిగాంచిన యూనివర్సిటీ వాళ్ళు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఫ్రాన్స్ బేస్డ్‌గా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇప్పా అంటారు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి 2 ఏళ్లకొకసారి ఒక్కొక్క దేశంలో పెడుతున్నారు. ఇది ఏడో సంవత్సరం. ఇంతకుముందు సింగపూరు, టొరంటో, ఫ్రాన్స్, మెక్సికో ఇలా డిఫరెంట్ కంట్రీస్‌లో పెట్టుకుంటూ ఈసారి థైలాండ్‌లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కాన్ఫరెన్స్‌లో మనకు తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్‌తో పాటు నేను కూడా ఇక్కడ పాల్గొంటున్నాను ఈ కాన్ఫరెన్స్‌లో. ముఖ్యంగా ఇక్కడ మేము ఒక ప్యానెల్ ఏదైతే ఉందో ఫుడ్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ సౌత్, ఆహార భద్రత మీద ఓ ప్యానెల్‌కి చైర్ కూడా చేశాము. అందుట్లో కూడా ప్రెజెంటేషన్ చేశారు. తర్వాత సోషల్ ఈక్విటీ మీద కూడా ఇక్కడ ప్రెజెంటేషన్స్ జరిగాయి. దీని మీద డిస్కషన్ చేయడానికి చాంగ్‌మాయ్ యూనివర్సిటీ నుంచి మేము వర్చువల్‌గా జాయిన్ అవుతున్నాం. డిబేట్ చేయడానికి మనతో పాటు మహేష్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఎవరైతే ఉన్నారో మహేష్ మనతో పాటు జాయిన్ అయ్యారు చాంగ్‌మాయ్ యూనివర్సిటీ నుంచి. అలాగే వారితో పాటు పృథ్వీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న పిహెచ్‌డి రీసెర్చ్ స్కాలరు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో తను కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పిహెచ్‌డి స్కాలర్‌గా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఇద్దరికి. నమస్కారం సార్. మహేష్, పృథ్వీ మీరిద్దరు కూడా ఫస్ట్ టైం అంతర్జాతీయ వేదికగా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ స్థాయి వేదిక మీద మీరు ప్రెజెంటేషన్ చేయడానికి వచ్చారు. మహేష్, మీరు చూసినట్లయితే ఇద్దరు కూడా ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు. సో ఫస్ట్ యూనివర్సిటీకి రావడమే కాకుండా యూనివర్సిటీ ప్రయాణం నుంచి ఇక్కడ దాకా ఈ చాంగ్‌మాయ్ యూనివర్సిటీ అంతర్జాతీయ వేదిక మీద మీరు ప్రెజెంటేషన్ చేయడం, మీ అనుభూతి ఎలా ఉంది? Actually, first, thank you, sir, for this opportunity, and I also congratulate my friend Prudvi for participating in this TV debate. చాలా చెప్పలేం సార్, ఎందుకంటే నాకు చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను పుట్టింది చాలా మారుమూల చిన్న గ్రామం, యాదాద్రి జిల్లాలో కొండాడుపున గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ రావడం ఒక పెద్ద విజయం అనుకున్నాను. బట్ ఉస్మానియా నుండి థాయిలాండ్కి వచ్చి ఈ దాదాపు 75 దేశాలతో ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్, అసోసియేట్స్, ప్రొఫెసర్స్తో వాళ్ళతో కలిసి వాళ్ళు చెప్పిన ఇంటూ నేర్చుకుంటూ వాళ్ళ మధ్యలో నా పేపర్ ప్రజెంట్ మీరు షేర్ చేస్తుండగా నేను పేపర్ ప్రజెంట్ చేయడం అనేది నాకు ఇది చాలా గొప్ప విజయం. ఎందుకంటే మా ఫ్యామిలీలో 100 జనరేషన్ తీసుకుంటే అసలు ఎడ్యుకేషన్ లేదు. మా మదర్కి చదువు లేదు. మా నాన్న 7th వరకు చదువుకున్నారు. అండ్ మేమే ఫస్ట్ ఇంగ్లీష్ ఎడ్యుకేటర్స్. అండ్ నేను మొట్టమొదటి యూనివర్సిటీ ఎడ్యుకేటర్ని మా ఫ్యామిలీలో. అండ్ మా విలేజ్లో కూడా నేను మొట్టమొదటి పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని. అంటే యూసి అంటే లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత, థాయిలాండ్కి వచ్చిన తర్వాత విద్యలో మేము ఎంత వెనుకపడిపోయినాం, ఎన్ని జనరేషన్ నష్టపోయినాం, అంటే ఎంత కష్టపడి తిరిగి రావాలి. ఈ థాయిలాండ్ రావడానికి చాలా కష్టాలు పడ్డాం. వాస్తవం చెప్పాలంటే మా ఫ్రెండ్కి తెలుసు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొఫెసర్, మై గైడ్ అండ్ మై హెచ్ఓడి, మై డీన్, ప్రొఫెసర్ అరుణజ్యోతి మ్యామ్. తను చాలా ప్రోత్సహించింది, ఎంకరేజ్ చేసింది. అండ్ మా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి లైక్ ప్రొఫెసర్స్ కానీ, లైక్
స్టాఫ్ మెంబర్స్ కానీ, స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఈవెన్ మై రిజిస్టర్ అండ్ వీసీ గారు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు వెన్ ఐమ్ గోయింగ్ టు దిస్ కాన్ఫరెన్స్. సో నాకు ఒక ఎమోషనల్ మోరల్ సపోర్ట్ వచ్చింది. అండ్ ముఖ్యంగా కాసిం సార్ కూడా హీ కంగ్రాచులేటెడ్ మీ రిగార్డింగ్ దిస్ కాన్ఫరెన్స్. గో అండ్ విష్ go and represent our university in international level ani. And I want to also thank Kondanashwara sir and librarian in charge Chakravarti sir also. They all appreciated me. And ఇది మాటలు చెప్పలేం సార్, బట్ నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి. ఉన్న 3-4 డేస్ కానీ చాలా ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ డైవర్సిటీ ఆఫ్ పీపుల్ కలిసాం. కంట్రీస్ 70+5 కంట్రీస్తో వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజెస్, వాళ్ళ రీసెర్చ్ ఎక్సలెన్సీస్ కానీ, లేకపోతే అకాడమిక్ ఎక్సలెన్స్ కానీ, అంటే ద వరల్డ్ ఫెటర్నిటీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక దగ్గర ఉంది మొత్తం. అంటే మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీలో ఎలా ఉంటుందంటే ఇది తీసుకుంటే లైఫ్ ఉండదు అండ్ ఇలాంటి కెరియర్ బిల్డింగ్ ఉండదని ఒక కాన్సెప్ట్ ఉండే. బట్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇంతమంది డెలిగేట్స్ చూసిన తర్వాత ప్రపంచంలో ఉన్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక దగ్గరకు వచ్చింది. సో మాకు ఇంత స్కోప్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత డైవర్సిటీ ఉంది అనేది తెలుసుకున్న తర్వాత ఐ వాస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనం ఎక్కడైనా మనం చేసుకోవచ్చు, మనం యు నాట్ ఇండియా వి కెన్ గో అబ్రాడ్ ఆల్సో, దిల్ బి లైఫ్ ఫర్ అస్ అన్నట్టుగా ఒక చాలా మోటివేషన్ వచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆల్సో. అండ్ అంటే నాకు ఎలాంటి గైడెన్స్ లేదు చెప్పాలంటే. సో యూనో సార్, మన స్టేట్ యూనిట్స్లో ఎలాంటి ఫండ్ ఉండదు, స్టేట్ గవర్నమెంట్స్ ఎలాంటి పట్టించుకో, దే వోంట్ ఎంకరేజ్ అస్ యాక్చువల్లీ. సో బట్ అయినా కూడా అన్ని అన్సర్టీస్ ఉన్న, అన్ని ఇబ్బందులు ఉన్నా మా డిపార్ట్మెంట్ యొక్క ఎంకరేజ్మెంట్ అండ్ మరీ ముఖ్యంగా మీ యొక్క సపోర్ట్ ఉండడం వల్ల మేము వీటి దాకా రాగలిగాం. అండ్ ఇది ఎక్కడ కేవలం ఇది ఒక మాతోటే కాకుండా ఇంకా మా జనరేషన్స్, మా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, సెకండ్ ఇయర్స్ కావచ్చు, మా స్కాలర్స్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్కువ పార్టిసిపెంట్ ఈ ఐపీఈపీలో పార్టిసిపేట్ చేయడానికి కూడా మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా లైక్ అంటే ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ వరల్డ్ లైక్ స్టేట్ టు నేషనల్, నేషనల్ టు ఇంటర్నేషనల్ స్కాలర్స్ మేము ఎదిగాము. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఎక్కడో నాగలు పట్టుకొని వ్యవసాయం చేసుకునే కుటుంబం నుంచి ఈరోజు కలం పట్టుకొని జాతీయ స్థాయిలో ఒక దిమ్మల అంతర్జాతీయ ఇంగ్లీష్ మాట్లాడుతూ నా కొడుకు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మై ఫాదర్ ఫెల్ట్ ఎమోషనల్ యాక్చువల్లీ. అండ్ మై సిస్టర్ కావచ్చు, మా పెద్దమ్మ కావచ్చు, అండ్ ఈవెన్ ఎవ్రీ మై ఫ్రెండ్స్ ఆల్సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇది ఒక అంటే ఇంతటితో ఆగదు, ఇంకా చాలా సాధించాల్సిన చాలా ఉంది. బట్ ఈ చిన్న వయసులో ఈ స్థాయికి రావడం అనేది నాకు చాలా ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ సార్. అండ్ మీరు చెప్తూ ఉంటారు అంటే ఒక రైట్ పర్సన్కి రైట్ ఆపర్చునిటీ ఇస్తే హీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈ కెన్ ఇన్స్పైర్ మెనీ పీపుల్స్ అని మీరు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఐ థింక్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఎస్పెషల్లీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఐ హ్యావ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెల్. అండ్ ఖచ్చితంగా డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా దీన్ని మీకు ఎలాంటి లైక్ అంటే విల్ సపోర్ట్ యూ అండ్ పృథ్వీ, మీరు కూడా ప్రెజెంటేషన్ చేశారు, 2 panels లో ప్రెజెంటేషన్ చేశారు. మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా మీ ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ అసోసియేషన్ వాళ్ళ గ్రాంట్ ఇచ్చారు. ఇక్కడ గ్రాంట్ ఇవ్వడం వల్ల మీరు ఇక్కడ కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఉండడానికి కానివ్వండి, సుమారు ఒక 50-60 వేల రూపాయల వరకు కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. మీలాంటి ఇక్కడికి వచ్చే యంగ్ రీసెర్చ్ స్కాలర్స్కి గ్లోబల్ సౌత్ ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ నుంచి వచ్చే స్కాలర్స్కి ఇచ్చారు. మీకు కూడా వన్ ఆఫ్ ది గ్రాంట్ వచ్చిన వాళ్ళు మీరు కూడా. సో మీకు ఎలా అనిపించింది? ఆ గ్రాంట్ ఎలా యూజ్ అయింది? అలాగే మీరు ఏమేమి ప్రజెంట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. నాకు ఇప్పటి వరకు నేను ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వలేదు సార్. లైక్ బికాస్ ఆఫ్ యూ, మీ సపోర్ట్ ద్వారానే నేను ఇక్కడ వరకు వచ్చాను సార్. లైక్ మీ సపోర్టు, పల్లవి మేడం సపోర్టు, అలాగే మా ప్రొఫెసర్ ఏవిఆర్ అండ్ రెడ్డి సపోర్ట్, వీళ్ళందరూ చెప్పి యాక్చువల్లీ నాకు లైక్ ఇంత డబ్బులు పెట్టి వెళ్ళాలా అని ఉండే సార్ నాకు ఫస్ట్. ఆ తర్వాత మిమ్మల్ని అడిగాక వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు, వాళ్ళు అక్కడనే అన్ని చూసుకుంటారు అనే సరే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఎక్సెప్ట్ ఫ్లైట్ టికెట్స్, లైక్ మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ ఉండే లైక్ అన్నిటికీ లైక్ ఐసిసిపి మొత్తం స్పాన్సర్ చేసింది సార్. ఐ థ్యాంక్స్ ఫర్ యూ సార్. దానికోసం మీకు లైక్ సేమ్ నేను కూడా సార్ లైక్ స్కాలర్స్ కూడా రావాలి, వస్తేనే ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుంటారు కదా. అదే సార్, మనం ఇంకా అందరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు చాలా మంది చెప్తే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. నేను కూడా ఐ విల్ ట్రై టు బ్రింగ్ లైక్ మై జూనియర్స్ అండ్ మై సీనియర్స్ ఆల్సో ఫర్ ద నెక్స్ట్ మీటింగ్. లైక్ మీ అనుభవం ఎలా ఉంది? మీ ప్యానెల్లో ఏ ప్యానెల్లో పేపర్ ప్రెజెంటేషన్ చేశారు? యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. స్టార్టింగ్ లో కొంచెం లైక్ భయం ఉన్నా కానీ సుతా లైక్ ఫస్ట్ సెషన్ లో లైక్ కొంచెం భయం ఉన్నా కానీ సెకండ్ సెషన్ లో అది మీ సెషన్ లో కవర్ అయిపోయింది సార్.
లైక్ 2 Hmm. పేపర్స్ ప్రెజెంట్ చేశాను సార్. ఒకటి ఉమెన్ Okay. సేఫ్టీ ట్రాన్స్పోర్టేషన్ మొబిలిటీ మీద ఒక పేపర్ ప్రెజెంట్ చేశాను సార్. ఇంకోటి గ్లోబల్ సౌత్ ఫుడ్ పాలసీస్ కంపారిటివ్ ఇన్సైట్స్ బిట్వీన్ నైజీరియా అండ్ బ్రెజిల్ మీద చేశాను సార్. లైక్ ఇట్ Okay. ఫెల్ట్ సో మచ్ హ్యాపీ సార్. లైక్ ఎందుకంటే లైక్ డిఫరెంట్ ఆథర్స్, లైక్ డిఫరెంట్ అంటే లైక్ చైర్పర్సన్స్ కానీ చాలా డిఫరెంట్ థింకర్స్ వచ్చారు. అంటే లైక్ స్కాలర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ Hmm. అసిస్టెంట్ ప్రొఫెసర్ చాలా మంది వచ్చారు. లైక్ దెర్ ఈస్ వైడ్ స్కోప్ ఆఫ్ నాలెడ్జ్, అంటే లైక్ ఇంటర్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ గురించి కానీ లైక్ వి కేమ్ టు నో లైక్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే. సో మీరు ముఖ్యంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మీద మీ పేపర్ ప్రెజెంట్ చేసినట్టున్నారు, అవునా? మొబిలిటీ, సేఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మొబిలిటీ సేఫ్ ఆఫ్ సేఫ్ ఉమెన్. అంటే మహిళా భద్రత Hmm. మీద అంటే సిటీస్లో మహిళలకు ఈ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే అంటే క్యాబ్స్లో వాటిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో భద్రత ఎలా ఉంటుంది అన్న అంశం మీద మీరు ప్రెజెంటేషన్ చేస్తారు, అవునా? ఎస్ సార్. ఓకే. మీరు ఒక 2 నిమిషాలు మీ ప్రెజెంటేషన్ మీద మాట్లాడండి. ఓకే సార్. ఏం present యాక్చువల్గా లైక్ నా ప్రెజెంటేషన్ ఉమెన్ మొబిలిటీ, వాట్ వి కాల్ మొబైల్ సేఫ్టీ ఇన్ ఇండియన్ సిటీస్, అంటే 4 Okay. సిటీస్ తీసుకున్నా సార్ నేను. లైక్ ఢిల్లీ, ముంబై, కోల్కతా అండ్ కేరళ. కేరళలో వచ్చి లైక్ సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్. లైక్ నా రీసెర్చ్ మొత్తం సెకండరీ డేటా మీద బేస్ అయి ఉన్నా సార్. లైక్ ఈ రీసెర్చ్ లైక్ అబ్జర్వేషన్స్ ఏంటంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఫేస్ difficulties and challenges while using the public transport, mainly the public transport sir. Na topic public transport, like there is a last mile connectivity and what we call public space lightening. There is deficiencies in these two systems. Like వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలనే దాని మీద చెప్పాను సార్. అంటే లైక్ కొన్ని స్టేట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ హైదరాబాద్ కానీ కేరళ కానీ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ నాట్ హైదరాబాద్, లైక్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకుంటే లైక్ దే అలొకేటెడ్ 100 crores of rupees ఫర్ సెపరేట్ ఉమెన్స్ ట్రాన్స్పోర్టేషన్, ఉమెన్ సేఫ్టీ మీద సపరేట్ 100 crores శాంక్షన్ చేశారు. సేమ్ హైదరాబాద్, కమింగ్ టు హైదరాబాద్, దే హ్యావ్ స్టార్టెడ్ ఏ న్యూ ప్రోగ్రామ్ లైక్ షీ క్యాబ్ టీమ్. అట్లా ఈ 2 ప్రోగ్రామ్స్ వి హ్యావ్ టు యూస్ ఫర్ ద అదర్ స్టేట్స్ ఆల్సో. లైక్ దీని మీద నడిచింది సార్. లైక్ కొన్ని స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, like Maharashtra and Bihar, like they are very backward. Like there is not even like 80%, Yeah, above safety 80% are mechanism. facing harassment. ఓకే. More than 80% are facing harassment, sir. Like ఇలాంటి అన్ని లైక్ లూప్ హోల్స్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేసి చెప్పాను సార్ నేను. ఓకే. గ్రేట్. చాలా మంచి ప్రెజెంటేషన్ చేశారు. అలాగే మహేష్ గారు, మీరు వేటి మీద ప్రెజెంటేషన్ చేశారు? మీ అనుభవం ఎలా ఉంది? అంటే అంతర్జాతీయంగా 1300 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. డిఫరెంట్ అంటే రీసెర్చ్ స్కాలర్ నుంచి 25 ఏళ్ళ రీసెర్చ్ స్కాలర్ నుంచి 65-70 ఏళ్ళ ప్రొఫెసర్ల వరకు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నారు అనేక ఖండాల నుంచి. సో మీరు దేని మీద ప్రెజెంటేషన్ చేశారు? ఇంకా మీరు ఏం నేర్చుకున్నారు ఇక్కడ? Actually, basically, my research topic was is on SHE team, sir, women safety and security. But international, already I published 2 articles in SHE team. But ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో నేను ఫుడ్ సెక్యూరిటీ అంటే లైక్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా మీద నేను పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్, నా పేపర్ ప్రెజెంటేషన్. అంటే 1915 నుంచి 2024కి ఇండియా హౌ ఇట్ హాస్ అచీవ్డ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్టర్ డీకోలనైజేషన్ ఆఫ్ బ్రిటిష్ రూల్. అంటే మనం 1950 నుంచి 2024 వరకు ఆహార భద్రత పట్ల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు కావచ్చు, లైక్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కావచ్చు, లేకపోతే అంత్యోదయ స్కీమ్స్ కావచ్చు, పోషణ అభియాన్ కావచ్చు, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కావచ్చు, ఇలా రకరకాల స్కీమ్స్ తీసుకురావడం వల్ల మనం ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీ ఎలా అచీవ్ చేయగలిగాం. ఎందుకంటే భారతదేశం అని బేసికల్లీ నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చే వ్యక్తిని కాబట్టి వ్యవసాయం అంటే నాకు ఇట్స్ లైక్ రూట్ ఫర్ మీ. సో అందుకనే ఫార్మర్స్ పడుతున్న బాధలు, లైక్ మార్కెట్లో రేట్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏ విధంగా ప్రెజర్ వస్తుంది, అండ్ లిబరేషన్ మార్కెట్ వల్ల హౌ ఫార్మర్స్ ఆర్ గెటింగ్ డిమోటివేటెడ్ ఇన్ ద మార్కెట్. సో ఇవన్నిటి మీద డిస్కస్ చేయాలన్నట్టు. బట్ ఐఎమ్ నాట్ డినైడ్ దట్ ఇండియా ఫుడ్ సెక్యూరిటీ అచీవ్ చేయాలని చెప్పలేదు. బట్ 90s లో చూస్తే, మనకి 1950లో చూస్తే ఫుడ్ ప్రొడక్షన్, ఒక ఇండియన్ ఫుడ్ ప్రొడక్షన్ వచ్చేసి జస్ట్ 50 మెట్రిక్ టన్స్ ఉండే. ఇప్పుడు 2024కి వచ్చేవరకు 3035 మెట్రిక్ టన్స్. అంటే వీ అచీవ్ లాట్ విత్ హెల్ప్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా.
బట్ వెన్ కంపేర్ టు సర్టన్ స్టేట్స్ లైక్ వెల్ డెవలప్డ్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే వీఆర్ నాట్ అప్ టు ద మార్క్. దట్స్ వై ఐ హ్యావ్ గోన్ త్రూ కంపారిటివ్ స్టడీస్ విత్ బ్రెజిల్, నైజీరియా అండ్ ఇండోనేషియా. I had a small comparative studies with India, with Brazil and Nigeria. అంటే ఓకే. బ్రెజిల్ అండ్ నైజీరియా, ఇండోనేషియా కంటే దే ఆల్సో సఫర్డ్ విత్ లాట్ ఫుడ్ సెక్యూరిటీ. సో మన దగ్గర ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో బ్రెజిల్ సేమ్ యాట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ లైక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, నైజీరియా కూడా. బట్ స్టిల్ నైజీరియా ఈస్ వెరీ లో. అండ్ బట్ వెన్ ఇన్ కంపేర్ టు ఇండోనేషియా ఇట్స్ వెరీ ఫార్ బెటర్. సో అంటే ఆహార భద్రత పైన నేను పూర్తిగా పని చేయడం జరిగింది. నాకు కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ఐ హావ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. బట్ ఇట్స్ మై థర్డ్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ వేర్ ఐ ప్రజెంటెడ్ మై పేపర్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ నేను ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో నేను నేర్చుకుంది ఏంటంటే వరల్డ్ నెట్వర్క్. ఐ గాట్ గుడ్ వరల్డ్ నెట్వర్క్ అండ్ వరల్డ్ ఎక్స్పోజర్ అండ్ డిఫరెంట్ కల్చర్ ఆఫ్ థాయ్ కల్చర్ ఈస్ వెరీ గుడ్ కల్చర్, వెరీ ఎథికల్ పీపుల్. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ వెల్ డెవలప్డ్ థాయ్ ఆల్సో. అండ్ ఈ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ రావడానికి కారణం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ అండ్ గుడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గా చాలా బాగుంది. ఉమెన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీ మీరు యాక్టివిటీ. ఎక్కువగా అది మనం ఇండియాలో చూద్దాం. ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ సో చేస్తున్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ ఇంగ్లీష్లో ఇక్కడ యాక్చువల్లీ. మాట్లాడి సో మీరు తెలుగులో ఇచ్చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి సో సారీ సార్, మీరు అంటే మనం అబ్రాడ్ కాబట్టి సార్ అది వచ్చేస్తుంది. అంటే అంటే మనం థైలాండ్ లైక్ కల్చర్ గురించి కూడా మేము మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే నేను కూడా చూస్తున్నాను ఇక్కడ టూరిజం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, క్లీనినెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్, అంటే మన బయట నుంచి వచ్చిన వాళ్ళతో బిహేవియర్ కూడా చాలా పొలైట్ బిహేవియర్గా, చాలా సంస్కారంతో, వినయంతో, చాలా హెల్ప్ఫుల్గా, స్నేహపూరితంగానే ఇక్కడ కనపడుతుంది మొత్తం. సో మనం అదొకటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అతిథి దేవో భవ అంటే ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ చూసాం. మీరు అంటే చాలా ప్లేసెస్ తిరిగాం ఇక్కడ. అంటే కాన్ఫరెన్స్లోనే కాకుండా బయట కూడా చాలా ప్లేసెస్లో వీళ్ళు చాలా కార్డియల్గా రిలేషన్షిప్ ఉంది. అది మీరు కరెక్ట్గా చూశారు. అలాగే దేశాల్లో ఉన్న ఆహార భద్రతల మీద పరిశోధన చేస్తూ మన భారతదేశం ఏం నేర్చుకోవాలన్నది మహేష్ చాలా క్లోజ్గా అబ్జర్వేషన్ చేసి, అనాలిసిస్ చేసి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే పృథ్వీ కూడా ఆహార భద్రత మీద నైజీరియానా మీరు తీసుకున్న కంట్రీస్ ఏవి? నైజీరియన్, పృథ్వీ గారు? నైజీరియన్, బ్రెజిల్. నైజీరియా, బ్రెజిల్ ఇద్దరిని తీసుకొని కంపారిజన్ చేసి చేరు. అలాగే మొరాకో నుంచి తర్వాత ఇక్కడ థాయిలాండ్, మెకాంగ్ రీజన్ అంటే చైనా, థాయిలాండ్, లావోస్, ఇక్కడ ఏదైతే ఉందో చుట్టుపక్కల మలేషియా, ఇవన్నీ కూడా కంట్రీస్ అన్నీ కూడా కలుపుకొని అక్కడ ఉన్న ఎలా ఫుడ్ సెక్యూరిటీ ఉండాలన్న వాళ్ళ మీద కూడా ప్రజెంట్ చేయడం జరిగింది చాలామంది. సో ఇలా మనం ఇక్కడ ప్రజెంటేషన్స్ ముఖ్యంగా పృథ్వీ గారు, మీరు అంటే రీసెర్చ్ స్కాలర్గా ఉస్మానియాలో చదువుకున్నారు, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వెళ్ళారు. సో మీరు ఎలా అనిపించింది అంటే ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టము, ఇక్కడ మీరు ఇంటరాక్ట్ అయిన వాళ్ళతో, మాట్లాడిన వాళ్ళతో చూసుకుంటే ఇంకా మనం ఎక్కడ డెవలప్ అవ్వాలనుకుంటున్నారు? థాయిలాండ్ ఇస్ ఎ వెల్ డిసిప్లిన్ సిటీ అన్నారు సార్. మనం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న ట్రాఫిక్, వాళ్ళు పాటించే ట్రాఫిక్ విధానాలు కావచ్చు, వీళ్ళు లైక్ ద వే ద స్టూడెంట్స్ స్పీక్ విత్, అంటే స్టూడెంట్స్ మనతో ఎలా మాట్లాడడం కానీ, ద అరేంజ్మెంట్స్ దే హ్యావ్ టేకెన్, వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ కానీ అవన్నీ కంపేర్ చేస్తే లైక్ దే ఆర్ మచ్ లైక్, అంటే వాళ్ళు చాలా 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 బాగా చూసుకున్నారు సార్ మనల్ని. లైక్ అంటే సార్ అంటే మనం ఏం నేర్చుకోవచ్చు, అంటే మన యూనివర్సిటీస్ డెవలప్ అవడానికి, రీసెర్చ్ డెవలప్ అవడానికి మనం ఏం నేర్చుకోవచ్చు అని? అవును సార్, ఏం లేదు అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద మన తెలుగు యూనివర్సిటీస్ దే ల్యాక్, అంటే కాన్ఫరెన్సెస్ జరిపించట్లేదు సార్. ఈవెన్ లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, మన అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, లైక్ దే హ్యావ్, అంటే అవి కొంచెం ప్రోత్సహించాలి సార్. లైక్ అంటే ఇయర్లీ అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ నుంచి వెళ్ళి ఒక కాన్ఫరెన్స్ అన్న జరిపించాలి అనేది ఒక లైక్ టెంటేటివ్ గా తీసుకుంటే అది మిగతా పిహెచ్డి స్కాలర్స్ అట్లీస్ట్ పంపించాలి. మీలాంటి యంగ్ స్టూడెంట్స్ ని వేరే కాన్ఫరెన్స్ కి స్పాన్సర్ చేపించి, ఇన్ కేస్ మీకు ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక టికెట్స్ పెట్టుకోలేకపోయాము, పెట్టాల్సి వచ్చింది అని. సో అలా ఫండింగ్ కూడా చేయడానికి మన వాళ్ళు ఇంకా ముందుకు రావట్లేదు. ఒక పాలసీ తీసుకురావాలి. ఒక పిహెచ్డి స్కాలర్ అట్లీస్ట్ వాళ్ళ టర్మ్లో ఒకరు, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఈ పాలసీ ఉంది, ఒకరు పిహెచ్డి స్కాలరు ఒక టర్మ్లో మొత్తం పిహెచ్డిలో ఒకసారి ప్రెజెంటేషన్ చేయొచ్చు. సో అలాంటి మోడిఫికేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారా?
అవును సార్. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫండ్స్ లైక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి ఇస్తున్నారు. సేమ్ అందులో పెట్టే లైక్ ఒక 50% ఫండ్స్ అన్నా మాకిస్తే లైక్ మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ స్కాలర్స్ బయటికి రానికి ఎక్స్‌పోజర్ అయితది సార్. ఎక్స్‌పోజర్ అయ్యి లైక్ మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది. మేము కూడా అటెండ్ కావాలి అనే ఒక ఆలోచన వస్తదని చెప్తున్నాం సార్. ఓకే. ఓకే. మహేష్ గారు మీరేదో చెప్తున్నారు? అంటే ఇప్పుడు ఎలాగా మీ పృథ్వీ సార్‌ని అడిగారు కదా సార్. అంటే లైక్ ఏం నేర్చుకోవచ్చు అంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సివిక్ కల్చర్ సార్. ద వే ఆఫ్ డిసిప్లిన్ ఆఫ్ లైఫ్. మన ఇండియాలో మనం ఏం చేస్తామంటే విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ రాదర్ దాన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఎదుటిని చూయించుకోవాలి మేము అని ఇట్లా స్టాండర్డ్‌గా ఉండాలనుకుంటాం. బట్ ఇక్కడ అది లేదు ఇక్కడ. ద పీపుల్ ఆర్ వెరీ స్మైలీ, వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా, చాలా సంతృప్తిగా, చాలా సాటిస్ఫైడ్‌గా. దేర్ లైఫ్ ఈస్ వెరీ మినిమల్, వెరీ క్లోజ్డ్, వెరీ క్వాలిటీ యాక్చువల్లీ. ద ఫుడ్ కావచ్చు, లేకపోతే ద వే ఆఫ్ ది ట్రీట్ విత్ అదర్ పీపుల్స్ కావచ్చు, చాలా క్వాలిటీగా ఉందన్నమాట. సో ఈ సివిక్ కల్చర్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇది మా పేరెంట్స్ కూడా షేర్ చేసుకున్నాను. అంటే ఈ సివిక్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్‌లో కూడా అంటే మా క్యాంపస్ చూసుకుంటే మనకి ఓన్లీ రావాలి, చదువుకోవాలి, వెళ్ళిపోవాలంటారు. బట్ సార్ దేశంలో, ప్రపంచంలో అందరూ చదువుతారు. బట్ మనిషికి చదువు ఒకటే కాదు. బట్ ద వే ఆఫ్ కల్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సివిక్ కల్చర్, ద డిసిప్లిన్ కల్చర్ అంటే పెద్దల్ని ఎదుటి వాళ్ళని ఎట్లా గౌరవించాలి, ఎంత హంబుల్‌గా రిసీవ్ చేసుకోవాలి, లైక్ పొలైట్‌గా ఎలా ఉండాలి. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన దగ్గర ఒకడు ఎదుగుతుండంటే వాడిని ఎట్లా కింద దొక్కియాలని ఆలోచిస్తారు తప్ప వాడిని ఎట్లా ప్రోత్సహించాలని ఆలోచన మన దగ్గర ఉండదు. సో ఆ కల్చర్ మారాలి, సో యాటిట్యూడ్ మారాలి, ఇంకా మెచ్యూరిటీ పెరగాలి, ద మెచ్యూరిటీ ఆఫ్ రైట్. డిస్కషన్స్ రావాలి, అండ్ డిబేట్స్ జరగాలి, అండ్ మంచి అకాడమిక్ కల్చర్ పెరగాలి. అండ్ ఇలాగ పృథ్వీ అన్నారు. పృథ్వీ ఏమన్నాడంటే లైక్ కేవలం ప్రొఫెసర్స్ కాదు స్కాలర్స్ కూడా ఇవ్వాలి అన్నారు. సేమ్ నేను కూడా మా వీసీ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ వాస్ రికమెండెడ్ అండ్ వీసీ సార్ని కానీ రిజిస్టర్ సార్ గారిని, సార్ ఇప్పుడు ప్రొఫెసర్లకు 2,00,000 జీతం వస్తే వాళ్ళకి ఇవ్వడంలో పెద్ద ప్రయోజనం లేదు. మనకి వరల్డ్ ర్యాంకింగ్ రావాలన్నా, నాక్ ర్యాంకింగ్‌లో ద బెస్ట్ రావాలన్నా, ఎన్ఐఎఫ్‌లో ర్యాంకింగ్ రావాలంటే అట్లీస్ట్ స్కాలర్స్ స్కోపస్‌లో గానీ, కేర్ లిస్ట్‌లో గానీ, లేకపోతే అబ్రాడ్‌కెళ్ళేంత ప్రోత్సాహం యూనివర్సిటీ నుంచి కనీసం సంవత్సరానికి ఒక 10 మందో, 20 మందికి ఇవ్వడం వల్ల రీసెర్చ్ కల్చర్ డెవలప్ అవుద్దని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ సెప్టెంబర్ నుంచి, అక్టోబర్ నుంచి ఆ రికమెండేషన్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ పాలిసీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ సార్. సో అల్టిమేట్‌గా మేము చెప్పాలేందంటే వి ఆర్ వెరీ హ్యాపీ. ఎక్కడో మారుమూల నేనైనా గాని పృథ్వీ వరంగల్ నుంచి వచ్చాడు. నేను యాదాద్రి నుంచి వచ్చాం. సో ఇద్దరం మేము గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్, పీహెచ్‌డీ స్కాలర్ ఫ్రెండ్స్. బట్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ స్థాయి ఇంత దూరం రావడం మా అందరు కూడా ఇద్దరు కూడా మధ్యతరగతి కుటుంబాలే సార్. బట్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ టు థాంక్ అవర్ పేరెంట్స్. ఎంత సపోర్ట్ ఇచ్చి ఈ స్థాయికి ఆర్థికంగా సహకరించి, మానసికంగా సహకరించిన మా పేరెంట్స్‌కి, అల్టిమేట్‌గా మా డిపార్ట్మెంట్ హెడ్స్ కావచ్చు, ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, అండ్ మాకు ఈ పేపర్ రాయడానికి సహకరించిన ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా మీకు కావచ్చు, అండ్ ముఖ్యంగా థాయిలాండ్ ప్రజలకి అండ్ ఐపీపీ అసోసియేషన్ అందరికి కూడా అవకాశం ఇచ్చిన మా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకే. అది ఈ వారం యూత్ కౌంటర్‌లో భాగంగా ఆహ్, మన సెంట్రల్ యూనివర్సిటీస్‌లో, స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్, యూత్ డిఫరెంట్ ప్లేసెస్‌కి, డిఫరెంట్ యూనివర్సిటీస్‌కి, డిఫరెంట్ కంట్రీస్‌కెళ్ళేసి అక్కడున్న ఎక్స్‌పోజర్ అవుతే అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ వస్తే ఏమేమి ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అంతర్జాతీయంగా ఏమేముంటాయి, ఫెలోషిప్స్ ఎలా ఉంటాయి, గ్రాంట్స్ ఎలా ఉంటాయి, పేపర్ ప్రజెంటేషను, పబ్లికేషన్స్ ఇవన్నీ గూడా చాలా ముఖ్యం. అలాగే మనం నేర్చుకోవచ్చు. చాలా నేర్చుకోవాల్సిన ఉంది. మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఎలా మనము ఉండాలి, టూరిజంని ఎలా డెవలప్ చేసుకోవాలన్న అంశాలు గానివ్వండి, లేపోతే గౌరవంగా ఎలా ఉండాలి అన్న అంశాలు కానివ్వండి, అది మనం ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని గూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా రిసర్చ్ స్కాలర్స్, పబ్లికేషన్స్, కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ డెవలప్‌మెంట్, ఇన్వాల్వ్‌మెంట్ చేస్తే గనక వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది చాలా పెరుగుతుందనేసి అలాగే ఆ రకంగానే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పబ్లిక్ పాలసీ ఏదైతే ఉందో ఈ కాన్ఫరెన్స్‌లో చాంగ్‌మై థాయిలాండ్‌లో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొని మొదటి జనరేషన్ నుంచి వచ్చి స్టేట్ యూనివర్సిటీస్‌లో చదువుకుని అంతర్జాతీయ స్థాయి వేదికల మీద వాళ్ళ పరిశోధన పత్రాలను ప్రెజెంట్ చేయడం అన్నది చాలా గర్వకారణంగా ఉంది. అలాగే వారిని చూసి మిగతా స్టూడెంట్స్ కూడా, యూత్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్‌లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ ప్రెజెంటేషన్ చేయాలని కూడా తెలియజేస్తున్నాం. ఇది ఈ వారం యూత్ కౌంటర్‌లో భాగంగా మనతో పాటు మహేష్ గారు, అలాగే పృథ్వీ గారు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడం జరిగింది. మరో ఒక అంశం మీద వచ్చే యూత్ కౌంటర్‌లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.